సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు అనధికార కోశాధికారి అయ్యారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి చెబుతున్న హైబ్రిడ్ విధానం ఎక్కడా కూడా కనిపించట్లేదు. తెలంగాణ హైబ్రిడ్ విధానం అమలు చేస్తే ఆదిలాబాద్ సీట్లు తగ్గించి హైదరాబాద్ కు పెంచుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయం 70% హైదరాబాద్ నుంచే వస్తుంది కాబట్టి హైదరాబాద్ సీట్లు పెంచుతారా అని ప్రశ్నించారు. నేను బంట్రోతుగా పనిచేస్తానని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసింది అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ అబద్దాల మేడలో కూర్చొని ఇతరులపై రాళ్లు విసురుతున్నారని చెప్పారు. వితండవాదాన్ని పక్కన పెట్టి ఈ బిల్లుకు కాంగ్రెస్ సహకరించాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి నిర్ణయం ఏదైతున్నదో దానికి అమలుకు కావాల్సినటువంటి సవరణలు ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో చర్చించున్నది. దాంతోపాటు రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే అన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ కూడా ఈరోజు పూర్తి చేసేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు 70 కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవము, మహిళలకు సంబంధించినటువంటి హక్కులు, అభివృద్ధిలో వాళ్ళకు సమాన ప్రాధాన్యత కల్పించి భాగస్వామ్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము ఈరోజు జరుగుతూ ఉంది. గత 50 సంవత్సరాలుగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది.